ఉండకూడదని, సోమరితనము ఉండకూడదని, స్వార్థం మనలో చేరకూడదని, పరుల సేవయే పరమాత్మని, షరతులు లేని సేవ పుణ్యమని, షరతులు లేని సేవ పుణ్యమని. Mother told me hold this road, she made us bold to follow her road. Mother told me hold this road, she made us bold to follow her road. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న, ఊరించే మాటల కన్నా ప్రేమించే హృదయం మిన్న. కులము కన్నా మన గుణము గొప్పదని, మతము కన్నా మానవత గొప్పదని, కులము కన్నా మన గుణము గొప్పదని, మతము కన్నా మానవత గొప్పదని, కులమత భేదం అడ్డుగోడని, సేవకు ఎల్లను అడ్డు రావని, సేవకు ఎల్లను అడ్డు రావని. Mother told me hold this road, she made us bold to follow her road. Mother told me hold this road, she made us bold to follow her road. సాధన సమస్య సమాధానమని, అసాధ్యమన్నది లేనే లేదని, సాధన సమస్య సమాధానమని, అసాధ్యమన్నది లేనే లేదని, చింతలన్నీ చిరునవ్వు తీర్చునని, ముందడుగేస్తూ సాగిపోమ్మని, ముందడుగేస్తూ సాగిపోమ్మని. Mother told me hold this road, she made us bold to follow her road. Mother told me hold this road, she made us bold to follow her road. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు, మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి. నమస్కారం అండి. సంయుక్త సేవా సంస్థకు వచ్చాము ఈరోజు. సురేందర్ సార్ గారు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. మా యాపిల్ కిడ్స్ స్కూల్ తరఫు నుంచి, ప్లే స్కూల్ మాది. చిన్న చిన్న పిల్లలు, మా పిల్లలు ఎంతో ఉత్సాహంగా వాళ్ళ ఉండిల్లో డబ్బులు దాచుకుని తీసుకొచ్చి వాళ్ళ తోటి పిల్లలకి హెల్ప్ చేయాలని తీసుకొని వచ్చారు. ఈరోజు పుస్తకాలు, పెన్సిల్స్, పెన్స్, వాళ్ళ కోసం బట్టలు, బిస్కెట్స్, చాక్లెట్స్, తర్వాత స్వీట్స్ అన్నీ తెచ్చిచ్చారు.
సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇది ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టామంటే ఈ చిన్నతనం నుంచి వీళ్ళకి హెల్పింగ్ నేచర్ అనేది అలవడాలని. పేరెంట్స్ ఉంటారు సహకారానికి, కానీ వీళ్ళు ఎదిగే కొద్దీ వీళ్ళ స్నేహితులు వీళ్ళకి చాలా తోడ్పడతారు. అందుకని ఈ హెల్పింగ్ నేచర్ అనేది ఇప్పటి నుంచే నేర్పిస్తే మనము పెద్ద అయ్యేదాకా వాళ్ళకి అలవాటు అవుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమం హ్యాపీగా ముగుస్తున్నాం. సో సార్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ధన్యవాదాలు.